Hi everyone. So, నా పేరు సంపత్. I passed out from IIT Bombay in 2014, Mechanical Engineering Department, BTech. From past few years, I'm teaching physics for these entrance exams, engineering and medical entrance exams. I'm teaching physics. Most of them my students have gone into IITs and NITs. The main reason for starting a YouTube channel start చేయడానికి main reason ఏంటంటే what I've observed is మన రెండు స్టేట్స్ తెలంగాణ ఆంధ్ర ఈ రెండు స్టేట్లలో I've seen people are struggling with physics అంటే భయపడుతున్నారు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా I've seen they're little bit not comfortable with physics ముఖ్యంగా మెడికల్ వల్ల అయితే చెప్పలేం So the main agenda or main thing what I'm thinking of is to make physics as easy as possible. ఎంత ఈజీ చేయగలితే అంత ఈజీ దట్ డజంట్ మీన్ ఈజీ థింగ్స్ టీచ్ చేస్తానని కాదు there may be complex things. I will try to make it as simple and as easy as possible. And ఉన్న syllabus కంటే I will teach something extra of it, but not something less than it. Whatever is there in the syllabus, దానికి ఒక extra 1 or 2 things extra I will be teaching, but I won't teach anything less than that. So that's what I'm going to do. And before maybe ఏం టీచ్ చేస్తాను ఎలా టీచ్ చేస్తాను అవన్నీ డిస్కస్ చేసే ముందు లెట్ మీ స్పీక్ అబౌట్ మెడికల్ వాళ్ళకి ఇది పక్కన పెడదాం. లెట్ స్పీక్ అబౌట్ ఇంజనీరింగ్. ఇఫ్ సంబడి వాంట్స్ టు బి అన్ ఇంజనీర్, నువ్వు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నావు అంటే యువర్ ఆస్పైరింగ్ టు బికమ్ అన్ ఇంజనీర్. వాట్ ఈస్ అన్ ఇంజనీర్? ఇంజనీర్ అంటే ఏంటి? లెట్స్ సీ దట్ వాట్ ఈస్ అన్ ఇంజనీర్ మీన్స్. Suppose simple thing, if you want to create a simple small bolt, మీ ఇంట్లో ఏదో బోల్ట్ మిస్ అయింది, ఒక బోల్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు, సొంతంగా నీ అంతా నువ్వు బోల్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు. వాట్ ఆల్ యూ నీడ్ టు మేక్ జస్ట్ ఎ బోల్ట్. ఆలోచించండి, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకోవాలనేది ఆలోచిస్తారు. ఐరన్, స్టీల్, వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ యూ వాంట్ ద బోల్ట్ టు బి. ఓకే, అండ్ హౌ టు కాస్టింగ్ యూజ్ చేసి ఆ ప్రాపర్ డైమెన్షన్స్ లో దాని డైమెన్షన్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా కాస్ట్ చేయాలి, రైట్? అండ్ నెక్స్ట్ టెంపరేచర్ పెరిగితే అది ఎంత ఎక్స్పాండ్ అవుతుంది, టెంపరేచర్ తగ్గితే ఎంత కాంట్రాక్ట్ అవుతుంది. ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ప్రాపర్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. సో ఒక చిన్న బోల్ట్ క్రియేట్ చేయడానికే యూ నీడ్ టు హ్యావ్ దిస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఒక బోల్ట్ అదొకటే ఆలోచిస్తే ఉన్న సైన్స్ కి వాట్ ఎవర్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు మేకింగ్ ఇన్ టు అప్లికేషన్ పార్ట్. దట్ మీన్స్ యూ విల్ డు ద క్యాలిక్యులేషన్ పార్ట్, హౌ ద సైజెస్ టు బి, హౌ మెనీ రొటేషన్స్ ఇట్ విల్ మేక్, ఒక రొటేషన్ కి ఎంత తిరుగుతుంది అది ముందుకి. ఇస్ ఆల్ థింగ్స్ యూ విల్ నో. సో ఇంజనీరింగ్ అంటే విత్ ద నోన్ సైన్స్ యూ వాంట్ టు ఇంజనీర్ ఆర్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీథింగ్. విత్ ద నోన్ సైన్స్ యూ ఆర్ డూయింగ్ ద అప్లికేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకేనా? తెలిసిన సైన్స్ తోనే యువర్ అప్లయింగ్ సంథింగ్, యువర్ అప్లికేషన్ ఆఫ్ ఇట్. ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఇస్ నాట్ సంథింగ్ లైక్ కొత్తగా సైన్స్ క్రియేట్ చేయడం కాదు, ఆల్రెడీ ఉన్న సైన్స్ తోనే ఫ్యాన్ ని క్రియేట్ చేసినారు, రైట్? అబౌట్ మోటార్ రొటేట్ అవడం కానీ, ఫ్యాన్ రొటేట్ అవడం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి కానీ, ఆల్రెడీ వి నో ద సైన్స్, బట్ యూ హ్యావ్ అప్లైడ్ ఇట్ ప్రాపర్లీ. ఇఫ్ థింక్ అబౌట్ స్పేస్ ఎక్స్, ఇప్పుడు ఎలన్ మస్క్ గురించి మాట్లాడతాం. ఈస్ డూయింగ్ రాకెట్స్ నౌ. He's doing rockets, right? So rockets ఇంతకుముందు తయారు చేయలేదా? చేసినారు. There was science before itself, but he made it that efficient. He is making efficient rockets. That's what all engineers aspire for, to make whatever you want. You want to produce something, you will make the help of application of science and make it as efficient as possible. ఒక బైక్ ఉంది, ఎఫిషియన్సీ, ఇంజిన్ బాగా ఎఫిషియెంట్ గా ఉండాలని కోరుకుంటామా లేదా? సేమ్ థింగ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ అప్లికేషన్ పార్ట్. ఓకే, నీకు తెలిసిన సైన్స్ ని అప్లై చేయడానికి ట్రై చేస్తాం. సో వెన్ యూఆర్ ట్రైయింగ్ టు అప్లై సంథింగ్, అప్లై ద సైన్స్, యూ హ్యావ్ టు నో ద మ్యాథమెటికల్ పార్ట్ వెరీ గుడ్. ఉన్న నాలెడ్జ్ తో పాటు మ్యాథమెటికల్ నాలెడ్జ్, నీడెడ్ నాలెడ్జ్ లేకపోతే యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ఎనీథింగ్.
సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంజనీరింగ్. అబౌట్ కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలన్నా ఓన్లీ నువ్వు ఒక కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలంటే సి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే సరిపోదు. దాన్ని ఎలా అప్లై చేయాలి నీకు ఇచ్చిన టాస్క్ దట్ యూ హావ్ టు నో. సిమిలర్లీ మెకానికల్ ఇంజనీర్ అంటే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఆల్ దీస్ పీపుల్ దే నీడ్ టు అప్లై. సో అప్లికేషన్ పార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ పార్ట్ అనమాట ఇంజనీర్ కి. అయితే ఇప్పుడు నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటే నీకున్న ఆప్షన్స్ ఏంటి? ఇంజనీరింగ్ డిగ్రీ అయితే కావాల్సింది. లేకుండా వితౌట్ ఇంజనీరింగ్ డిగ్రీ people won't think you are engineer. You can be an engineer, learn things online and do the stuff, but you want a degree from somewhere. So what are the best place to get a degree, and where can you grasp a little bit more knowledge? And just they have come up with IITs and NITs are good engineering colleges where you can learn some stuff and meet some nice people, get network. So NITలోకి ఎంటర్ అవ్వాలంటే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ని క్లియర్ చేయాలి, అండ్ ఐఐటీస్లోకి ఎంటర్ అవ్వాలంటే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. సో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎలా ఉండిద్దంటే వాట్ ఎవర్ ఇస్ నెససరీ ఇన్ఫర్మేషన్, ఒక 12th స్టూడెంట్ ఇంజనీరింగ్ ఎంటర్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ ద నెససరీ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద థింగ్స్, ఆల్ ద బేసిక్ ఫార్ములే అండ్ హౌ టు అప్లై దిస్ బేసిక్ ఫార్ములే. చిన్న చిన్న ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడెక్కడ ఫిజికల్ క్వాంటిటీ, దాని మీనింగ్ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ ఇన్ జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎక్స్పెక్ట్ చేసేది నేను నుంచి అంతే. ఆల్ ద మీకున్న సిలబస్ అంతా, ఆల్ ద ఫార్ములా, ఆల్ ద ఇన్ఫర్మేషన్, డూ యూ నో ఇట్ ప్రాపర్లీ, డూ యూ నో హౌ టు యూస్ ద ఫార్ములా వెల్, దట్ ఈస్ ఆల్ అబౌట్ some analytical part. That is what is about JEE means. JEE advanced exam వచ్చేసి they want to know how well you know the concept and how well you can apply. These are the things they are considering in JEE advanced. JEE means మ్యాథమెటిక్స్ పార్ట్, ఫిజిక్స్ ఎగ్జామ్ బాగా రాయాలంటే మ్యాథమెటిక్స్ కొద్దిగా ఒక మోస్తారుగా వచ్చినా సరిపోతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ జేఈ అడ్వాన్స్ అండ్ టు స్కోర్ వెరీ వెల్ ఇన్ జేఈ అడ్వాన్స్, యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటికల్ పార్ట్. బికాస్ అన్ ఇంజనీర్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ ఫ్యూ మంత్స్, ఓకే, ఫస్ట్ నేను చేసే కంటెంట్ అంతా జేఈ మెయిన్స్ కి లేదా మెడికల్ ఆస్పిరెంట్స్ కి సంబంధించిన కంటెంట్ క్రియేట్ చేసి ఒక 6-7 months లో మేబీ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కంప్లీటింగ్ ద సిలబస్. జేఈ మెయిన్స్ కానీ నీట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ కానీ పూర్తిగా కంప్లీట్ చేసి దెన్ ఐ విల్ మేక్ స్పెషల్ వీడియోస్ ఆన్ జేఈ అడ్వాన్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఐ విల్ మేక్ ఎన్ వీడియో ఆన్ ఇట్. సో అసలు జేఈ మెయిన్స్ కి ఏమేమి ఉన్నాయి సిలబస్ ఫిజిక్స్ కి సంబంధించి? నేను ఓన్లీ ఫిజిక్స్ గురించి మాట్లాడు. ఐ విల్ బి ఓన్లీ టీచింగ్ ఫిజిక్స్ యాజ్ ఆఫ్ నౌ. మై హోల్ ఎయిమ్ ఇస్ మన 2 states లో ఉన్న పిల్లలు దే షుడ్ నెవర్ ఫియర్ అబౌట్ ఫిజిక్స్ ఫస్ట్ థింగ్, అండ్ దే షుడ్ గ్రాస్ప్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ ఈజీలీ, అండ్ దే షుడ్ బి అప్లయింగ్ ఇట్ ఆల్సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దే షుడ్ అప్లై ఇట్ ప్రాపర్లీ, అంటే దాని అప్లికేషన్ పార్ట్ కూడా బాగుండాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్పైరింగ్ ఫర్. అండ్ జేఈ మెయిన్ సిలబస్ వచ్చేసి ఏముంటది అనేది చూద్దాం. లెట్స్ సీ వాట్ విల్ బి జేఈ మెయిన్ సిలబస్. జేఈ మెయిన్ సిలబస్ వచ్చేసి ఏముందో చూడండి. జేఈ మెయిన్ సిలబస్ లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఫస్ట్ జేఈ మెయిన్స్ లో 80% వేజెస్ చాప్టర్స్ కి ఇచ్చాడు, అండ్ 20% వెయిటేజ్ ఏమో ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్. అంటే యాక్చువల్లీ మీరు ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ పార్ట్ ఉంటుంది. మీరు యాక్చువల్లీ సెకండ్ ఇయర్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ లో, సెకండ్ ఇయర్ లో యూ విల్ బి డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్. సో దాని బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటాడు. ఓకే, లెట్ సీ ద సిలబస్. సిలబస్ ఏముందో ఒకసారి ఒక రఫ్ ఐడియా బిఫోర్ గోయింగ్ టు ఇట్. ఒక రఫ్ ఐడియా అయితే తెలిసి ఉండాలి కదా ఫిజిక్స్ కి సంబంధించి సిలబస్ ఏముంది అనేది. సిలబస్ చూస్తే ఫస్ట్ చాప్టర్స్ వచ్చేసి ఫిజిక్స్ అండ్ మెజర్మెంట్. ఆబ్వియస్లీ యాజ్ అన్ ఇంజనీర్ యూ నీడ్ దీస్ థింగ్స్. ఒక ఆబ్జెక్ట్ ని ఇప్పుడు నువ్వు బోర్డు తయారు చేయాలంటే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ వాడి మెజర్ చేస్తావు కదా. ఎంత ప్రిసైజ్ గా మెజర్ చేస్తావు అనేది అంత ఇంపార్టెంట్ అవుతుంది కదా. ఎంత ప్రిసైజ్ గా మెజర్ చేస్తున్నావు అనేది ఎలా డిపెండ్ అవుతుంది, ఏ ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నావు అనే దాన్ని బట్టి. మామూలు స్కేల్ వాడితే ఒక ప్రెసిషన్ కి వెళ్తావు, లేదా ఒక అక్యురసీకి వెళ్తావు.
అది కాకుండా ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్స్ వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్ ఏదైనా వాడితే ఇంకా బెటర్ మెజర్మెంట్ క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. సో వాటి గురించి స్టడీ ఉంటది. ఇట్స్ ఆల్ ఫిజిక్స్ అండ్ మెజర్మెంట్ ఇస్ ఆల్ అబౌట్ దట్. అండ్ కైనమాటిక్స్ మీరు ఆల్రెడీ యూ మస్ట్ హావ్ గాన్ త్రూ కైనమాటిక్స్ అనే పార్ట్ గురించి వినుంటారు. కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, ఇదంతా ఏంటంటే దిస్ ఆల్ థింగ్స్ కమ్స్ అండర్ వన్ చాప్టర్. ఒక చాప్టర్ కింద మాట్లాడుకోవచ్చు. యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ వన్ చాప్టర్. సో ఆ చాప్టర్ అంటే మెకానిక్స్ అనే చాప్టర్ కింద తీసుకోవచ్చు. దీన్నంతా మనం మెకానిక్స్ అనే చాప్టర్ కింద తీసుకుంటే, ఈ మెకానిక్స్ అనే చాప్టర్ ఏం డిస్కస్ చేస్తుందంటే, ఇట్ విల్ ఆల్ స్పీక్ అబౌట్ ఒక పార్టికల్ కి ఎంత ఫోర్స్ ఇస్తే ఇంత స్పీడ్ ఉంటుంది, దానికి ఇంత వెలాసిటీ ఉంటుంది, దానికి ఒక బాడీ యొక్క పర్టికులర్ మూవ్మెంట్ గురించి, ఒక బాడీ ఎలా మూవ్ అవుతుంది, దానికి మన ఇష్టం వచ్చిన డిజైర్డ్ విధంగా మూవ్ చేయాలంటే దానికి ఫోర్స్ ఎలా అప్లై చేయాలి, దాన్ని రొటేట్ చేయాలంటే ఏం చేయాలి, దానికి ఏం వాడాలి. ఓకే, అలాంటి వాటన్నిటి గురించి మెకానిక్స్ అనేది, దట్ ఈస్ ద థింగ్. మెకానిక్స్ అనేది వాటన్నిటి గురించి మాట్లాడుతుంది. సో మేజర్ పార్ట్ మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తీసుకుంటే, అసలు మనకి ఫిజిక్స్ మొత్తం ఉన్న చాప్టర్స్ అన్ని మనం మాట్లాడుకుంటే మెకానిక్స్ ఒకటి, సెకండ్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిజం. దిస్ ఈస్ వన్ చాప్టర్. మొత్తం అంతా ఒకే చాప్టర్ కింద మాట్లాడుకుంటే, దో ఇట్ హ్యాస్ వేరియస్ సబ్ టాపిక్స్, నేను ఒక చాప్టర్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకా థర్డ్ వచ్చేసి వేవ్స్, ఫోర్త్ వచ్చేసి హీట్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి విల్ బి స్పీకింగ్ అబౌట్ మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ అంటే ఇట్ విల్ హ్యావ్ అటామిక్ ఫిజిక్స్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్. ఓకే, అటామిక్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ ఉంటుంది ఇందులో. అండ్ సిక్స్త్ అండ్ లాస్ట్ మనం మాట్లాడుకునేది రే అండ్ వేవ్ ఆప్టిక్స్. సో ఒకవేళ మనం ఫిజిక్స్ మొత్తం సిలబస్ ఎంత షార్ట్ గా చెప్పుకోవాలనుకుంటే 6 పార్ట్స్ తీసుకోవచ్చు మొత్తాన్ని. ఒకటి పూర్తి మెకానిక్స్, ఒకటి పూర్తి ఎలక్ట్రోమాగ్నెటిజం, వేవ్స్, హీట్ టాపిక్, మోడర్న్ ఫిజిక్స్, అందులో అటామిక్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్ యాజ్ వెల్ యాజ్ వేవ్ ఆప్టిక్స్. ఈ 6 టాపిక్స్ ని యాక్చువల్లీ మెకానిక్స్ అనేది హోల్ థింగ్ ఇస్ వన్ స్పెసిఫిక్ టాపిక్ అన్నమాట. దాన్ని మనకు అర్థం కావడం కోసం వి మేడ్ ఇట్ ఇంటూ పార్ట్స్, ఒక్కొక్కటి నేర్చుకోవడానికి. ఇప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ నేర్చుకునే ముందు అక్షరాలు నేర్చుకుంటాం, వర్డ్స్ మీనింగ్స్ నేర్చుకుంటాం. దట్స్ హౌ మెకానిక్స్ మొత్తాన్ని నేర్చుకోవడానికి ఫస్ట్ ద బేసిక్స్ నుంచి నేర్చుకుంటూ వస్తుంది. ద సేమ్ థింగ్ విత్ ఎలక్ట్రోమాగ్నెటిజం, వేవ్స్ అనే టాపిక్, హీట్ అనేది ఫస్ట్ ఇయర్ లో మీరు మెకానిక్స్ అండ్ హీట్ కవర్ చేస్తారు. సెకండ్ ఇయర్ లో ఎలక్ట్రోమాగ్నెటిజం, వేవ్స్, మోడర్న్ ఫిజిక్స్ అండ్ రే అండ్ వేవ్ ఆప్టిక్స్ విల్ కమ్. సో బేసిక్ గా జస్ట్ ఈ 6 టాపిక్స్. చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ 2 టాపిక్స్ మీదే ఫైట్ పెట్టి మిగతా టాపిక్స్ అసలు పట్టించుకోరు. దే విల్ నాట్ థింక్ అబౌట్ అదర్ టాపిక్స్ లైక్ వేవ్స్, హీట్, మోడర్న్ ఫిజిక్స్, రే అండ్ వేవ్ ఆప్టిక్స్ ని ఏదో పైన చూసుకుని వెళ్ళిపోతారు. వేరే దీస్ ఆర్ ద స్కోరింగ్ థింగ్స్. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ టాపిక్ లో బాగా స్కోర్ చేశారని ఎవడు అడగడు, ఓవరాల్ స్కోర్ ఎంత అనేది చూస్తాం. So we have to consider all the topics. You have to be strong in it. You have to be strong in every topic. So these are the basic. ఈ 6 topics మేజర్ అనుకోండి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా all this will be covered within them. అయితే ఇవన్నీ నేర్చుకునే ముందు నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేసిక్ గా మీకు మ్యాథ్స్ లో స్ట్రాంగ్ ఉండాలి. ఫిజిక్స్ కి సంబంధించిన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్ని ఈజీగా చేయగలగాలి. సో బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ చాప్టర్స్, ఈ చాప్టర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఐ విల్ టీచ్ బేసిక్ మ్యాథమెటిక్స్. ఇట్ మే టేక్ 10 days, 10 lectures, 5 lectures, 20 lectures, I don't know.
whatever is necessary in physics. అది కూడా advanced kaite inka more mathematics is needed, which will be taught in that advanced videos చేసేటప్పుడు I will teach. But as of now, mains ki sambandhinchi కావాల్సినంత maths part physics ki, that will be taught in the basic maths. Whether you may learn it or not, I don't know. మీకు అసలు పూర్తిగా మొత్తం మీకు తెలిసినా తెలియకపోయినా I will start from the scratch and I will teach you. Okay. సో మొత్తం టాపిక్స్ ఇప్పుడు డిస్కస్ చేసినా యూ వోంట్ గెట్ ఇట్ త్రూ బికాస్ ఇట్ ఈస్ ఆల్ ఒక్కొక్క టాపిక్ విల్ టేక్ ఎనఫ్ టైం. నేను ఏం చేసినానంటే ఆల్ దీస్ టాపిక్స్ ని ఐ మేడ్ ఇట్ ఇన్ టు లైక్ దిస్. ఐ మేడ్ ఇట్ ఇన్ టు దిస్. సో మీరు చూస్తే ఉన్న టాపిక్స్ అన్నిటిని నేను ఒక 90 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ ఫర్ మెయిన్స్. సో నేను ఒక్కొక్క పార్ట్ కి లెట్ us say 2 days టైం తీసుకుంటే విత్ ఇన్ 180 days మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ కంప్లీట్ ఆల్ ద టాపిక్స్ రిలేటెడ్ టు మెయిన్స్. 180 టాపిక్స్ అంటే 6 to 8 months లోపల ఐ విల్ క్లియర్ ఆల్ ద టాపిక్స్. సో ఎలా ఉంటుందంటే ఫస్ట్ 3 days I will teach. ఫస్ట్ 3 videos will be about the content and fourth video will be problem solving. దాని తర్వాత I will attach an assignment for you with solutions. You can go through it. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ మీకు డౌట్స్ వస్తే ఏం చేయాలనేది ఐ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఇఫ్ డౌట్స్ ఐ థింక్ మీకు యాజ్ ఆఫ్ నో మీకు దగ్గరలో ఉన్న ఫ్యాకల్టీ యూ కెన్ గో దెమ్ అండ్ ఆస్క్ దెమ్ ఫర్ డౌట్స్. మేజర్ డౌట్స్ వీ కెన్ క్లియర్. బట్ పూర్తిగా డౌట్స్ ని క్లియర్ చేయాలంటే అప్పుడు ఇండివిజువల్ గా ఐ హావ్ టు స్పీక్ టు one person that I don't know, which we have to think in the future how to clear the doubts. So I made it into 90 topics. అండ్ మోస్ట్లీ మెయిన్స్ జేఈ మెయిన్స్ కి అడ్వాన్స్ కి సిలబస్ లో కొద్దిగా తేడా ఉంది. జేఈ మెయిన్స్ లో కొద్దిగా ఎక్స్ట్రా సిలబస్ ఉంటుంది కంపేర్ టు జేఈ అడ్వాన్స్. చాలా మంది టీచర్స్ టీచ్ చేసేటప్పుడు జేఈ మెయిన్స్ సిలబస్ మొత్తం కవర్ చేయరు. అడ్వాన్స్ కున్న సిలబస్ కవర్ చేసేసి జేఈ మెయిన్స్ కున్న ఎక్స్ట్రా టాపిక్స్ వదిలేస్తారు, విచ్ ఇస్ వెరీ మచ్ రాంగ్. బికాస్ ఇన్ ఎవ్రీ మెయిన్స్ ఎగ్జామ్ ద ఎక్స్ట్రా టాపిక్స్ నుంచి 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి అండ్ దే ఆర్ యాక్చువల్లీ ఈజీ థింగ్స్. But I don't know why most of the teachers don't teach them. Maybe they are not familiar with those topics or something, like semiconductors, diffraction, ila కొన్ని topics which they don't really cover. So ఆ extra topics మీద I will cover it exclusively. ఆ extra topics ఖచ్చితంగా optical instruments, telescope, microscope వీటి గురించి మాట్లాడరు జనరల్ గా టీచర్స్. మేబీ దే ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్, I don't know why. ఆ టాపిక్స్ ఏవైతే ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయో విచ్ ఆర్ నాట్ ఇన్ ద అడ్వాన్స్ బట్ ఓన్లీ ఫర్ మెయిన్స్, దోస్ టాపిక్స్ విల్ బి డెల్ట్ ఎక్స్క్లూజివ్లీ. వాటిని బాగా క్లియర్ గా అర్థమయ్యేటట్టు మనం డిస్కస్ చేద్దాం. సో వాట్ ఐ మెంట్ టు సే వాస్ ఐ విల్ పోస్ట్ వీడియోస్. మేబీ 8 months స్పాన్ లో ఐ విల్ కంప్లీట్ ద హోల్ సిలబస్ ఆఫ్ జేఈ మెయిన్స్ ఆర్ నీట్ ప్రిపేర్ అయ్యే పిల్లలు, మెడికల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫిజిక్స్ కంటెంట్ పూర్తిగా 8 months లో ఐ విల్ డెలివర్ ఇట్. And what I want you to do is simple things. Whenever you are going through a video, you prepare your running notes. And whenever ఏదైనా ఒక బుక్, ఇప్పుడు ఫిజిక్స్ లో బుక్స్ చూస్తే హెచ్ వర్మ ఉంది, సింగేజ్ ఉంది, ఇరడవ్ ఉంది, ఆశిష్ అరోరా గెలాక్సీ బుక్స్ ఉన్నాయి. there are a lot of books. థియరీ పార్ట్ కనుక మీరు చదువుతా కూర్చున్నారు అనుకోండి, మెయిన్ గా మేజర్ ప్రాబ్లం చాలా మంది చేసేది ఫిజిక్స్ లో ఏంటంటే, నాకు అర్థం కాలేదు అని చెప్పి ఏం చేస్తాడంటే మళ్ళీ చదవడం. ఒక బుక్ లో ఇప్పుడు హెచ్సి వర్మలో కాన్సెప్ట్ ఉంది అనుకోండి, దాన్ని చదువుతా ఉంటాడు. నెక్స్ట్ మళ్ళీ అర్థం కాలేదని చెప్పి మళ్ళీ చదువుతాడు. ఇలా టైం అంతా వేస్ట్ చేస్తాడు. డోంట్ డూ దట్ థింగ్. యూ హ్యావ్ వెరీ లిమిటెడ్ టైం. అర్థం కాలేదని చెప్పి ఎక్కువసేపు చదివితే యూ వోంట్ గెట్ ఇట్. నీకు టీచర్ అర్థమయ్యేటట్టు చెప్పాలి అంతే. సో టీచర్ దా బాధ్యత. ఇట్స్ అబౌట్ ద వన్ హూ ఇస్ ఇన్స్ట్రక్టింగ్ యూ. యూ డోంట్ ట్రై టు లెర్న్ కాన్సెప్ట్స్ త్రూ బుక్స్ బికాస్ యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. The teacher is teaching from so many years. He has enough time to go through all these concepts. So learn it from him in crisp way. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏ కాన్సెప్ట్ అయితే అర్థం కాలేదో యూ విల్ బి స్టక్ దేర్ అండ్ యువర్ టీచర్ విల్ కరెక్ట్ ఇట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ ఆల్. ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తానో ఐ విల్ స్టార్ట్ మై వీడియోస్. ద వీడియో ఫస్ట్ విల్ బి ఓన్లీ అబౌట్ బేసిక్ మ్యాథ్స్ ఫస్ట్.
మనకి physics కి సంబంధించిన basic maths I will be teaching. Then physics కి సంబంధించిన basic maths I will be teaching. Then we'll go into chapters. దానికి ఒక maybe 5 to 10 lectures పట్టొచ్చు, 5 lectures పట్టొచ్చు, 10 lectures పట్టొచ్చు, I don't know. After that, I will be teaching topics. I said no, I made it into 90 different topics, and one topic, each topic will take 2 days. This is how we'll be going through. Any suggestions you can post it in the YouTube comment section. And all the best to everyone. Thanks.